నమస్కారం. రైతు నేస్తం ఫోన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో మాగుడు గడ్డి తయారీ ఉపయోగాలు ఈ అంశం గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ బి సౌమ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ అగ్రనమీ, లైవ్ స్టాక్ ఫార్మ్ కాంప్లెక్స్, పశు వైద్య కళాశాల, పోరుట్ల. ఈ అంశానికి సంబంధించి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, సందేహాలు ఉన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్కారం మేడం. నమస్తే అండి. కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పుడు ఒక చిన్న ఏవి చూద్దాం మేడం. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ఏవి. మాగుడు గడ్డిని పాతరగడ్డి లేదా సైలేజ్ అని అంటారు. పశుగ్రాసాలను లేదా పచ్చగడ్డిని నిల్వ ఉంచుకునే పద్ధతుల్లో మాగుడు గడ్డి ఒకటి. వేసవి కాలంలో పశుగ్రాసాల కొరత ఏర్పడినప్పుడు పచ్చగడ్డిని ఊరవేసి నిల్వ చేస్తారు. వేసవి కాలంలో పశుగ్రాసాల కొరత ఏర్పడినప్పుడు వానాకాలంలో పుష్కలంగా లభించే పచ్చి మేతను చిన్న ముక్కలుగా కత్తిరించాలి. గాలి తగలకుండా వాతావరణంలో ఊరవేసి నిల్వ చేస్తారు. దీనినే మాగుడుగడ్డి లేదా పాతరగడ్డి లేదా సైలేజ్ అంటారు. మాగుడుగడ్డి తయారీకి పిండి పదార్థాలు అధికంగా ఉన్న పశుగ్రాసాలను ఎంచుకోవాలి. ఏకవార్షిక పంటలైన మొక్కజొన్న, జొన్న, సజ్జ పంటలను పాలకంకి దశలో కోసుకోవాలి. బహువార్షిక గడ్డి జాతి హైబ్రిడ్ గిని గడ్డిని పూతకు ముందు కోసుకోవచ్చు. లెగ్యూమ్, పప్పు జాతి పశుగ్రాసాలైన ల్యూజర్న్ లేదా బొబ్బెరను 1వ వంతు మాత్రమే మాగుడు గడ్డి తయారీకి వినియోగించాలి. పశుగ్రాస పంటలను ఉదయం పూట కోసిన తర్వాత తేమ 60 నుండి 65% వచ్చే వరకు నీడలో 3 నుండి 4 గంటలు ఆరబెట్టాలి. తరువాత చాఫ్ కట్టర్ సహాయంతో చిన్న ముక్కలుగా 20-25 సెంటీమీటర్లుగా కత్తిరించాలి. మాగుడుగడ్డిని గుంత పద్ధతిలో గాని, డ్రమ్ము పద్ధతిలో గాని, బ్యాగ్ విధానంలో కాని తయారు చేసుకొనవచ్చును. మాగుడుగడ్డి తయారీ చేసుకోవటానికి మీటర్ వెడల్పు, మీటర్ లోతు, మీటర్ పొడవు ఉన్న గుంతలో 500 కిలోల పశుగ్రాసాన్ని నిల్వ చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు. కోరట్ల జిల్లా పశు వైద్య కళాశాల నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి సౌమ్య వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మాగుడుగడ్డి తయారీ ఉపయోగాల గురించి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, సందేహాలున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కాల్ చేయండి. మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మేడం, ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే మాగుడుగడ్డి గురించి. అసలు ఈ మాగుడుగడ్డి అంటే సైలేజ్ అంటే ఏమిటి అసలు? సైలేజ్ అంటే మనకు వర్షాకాలంలో, శీతాకాలంలో పశుగ్రాసాలు ఎక్కువగా ఉంటాయి. అదే వేసవి కాలంలో చూసుకున్నట్టయితే పొలంలో తేమ ఉండదు, అలాగే పశుగ్రాసాలు ఎక్కడా ఉండవు. అలాంటి సమయాలలో మనం వర్షాకాలంలో ఎక్కువగా ఉండే పశుగ్రాసాలను నిల్వ చేసుకున్నట్టయితే దానిని మనం ఎండాకాలంలో వాడుకోవచ్చు. దీనిని మనం సైలేజ్ గడ్డి అని అంటాం, లేదా పాతరగడ్డి, మాగుడు గడ్డి అని కూడా అంటాం. అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఇది మరి తయారు చేసుకోవచ్చు అంటారా మేడం? ఇప్పుడు అని అంటే ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుత కాలంలో అంటే మనం ఎప్పుడైతే వర్షాలు ఆగిపోయినప్పుడు, మనము ఎండాకాలంలో మీరు మామూలుగా చూసుకున్నట్టయితే ప్రతి పాడి పశువు రైతు 60 నుంచి 70% ఖర్చు మేత పైన పెడుతూ ఉంటాడు. అలా కాకుండా అదే ఎండాకాలంలో వచ్చింది అనుకోండి, సగము పచ్చిగడ్డి లేనందువల్ల దానాకు పెడుతూ ఉంటారు. దీనివల్ల మనకు పెంచే ఖర్చు ఎక్కువ అవుతుంది. దీన్ని తగ్గించుకోవాలి అని అంటే మనం సొంతంగా ఎప్పుడైతే వర్షాకాలంలో ఎక్కువ ఉన్న సైలేజ్ని, పచ్చి పశుగ్రాసాలని నిల్వ చేసుకున్నట్టయితే దాని కొరత మనం ఎండాకాలంలో తీర్చుకోవచ్చు. దీనివల్ల మనకు ఖర్చు తగ్గుతుంది. అలాగే ఖర్చు తగ్గడం వల్ల ఆటోమేటిక్గా రైతుకి కొంచెం లాభం చేకూరుతుంది. అంటే ఇప్పుడు ఈ సైలేజీ తయారు చేయడానికి ఏ ఏ పశుగ్రాసాలు అవసరమే ఉంటాయి? మనం ఈ సైలేజీ తయారీకి చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉన్న పశుగ్రాసాలు అంటే పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి, మనకు చాలా ఉపయోగపడతాయి. ముందులో వాటిలో చూసుకున్నట్టయితే ఏకవార్షిక పశుగ్రాసాలైన మనం పశుగ్రాసాలుగా వాడే జొన్న, మొక్కజొన్న, సజ్జ ఇవన్నీ ఉపయోగిస్తాం. వీటిలో మాంసకృతుల కంటే పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి, అందుకని వీటిని వాడుకోవచ్చు. అలాగే బహువార్షికాలలో చూసుకున్నట్టయితే మనము
హైబ్రిడ్ నేపియర్ రకాలు ఉన్నాయి. కో1, కో2, కో3, కో4, కో5 కూడా వాడుకోవచ్చు. అలాగే సూపర్ నేపియర్ గడ్డి ఇప్పుడు చాలా మంది రైతులు పెంచుతున్నారు. వాటిని కూడా మనం విరివిగా ఉపయోగించుకొని సైలేజ్ తయారు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి మీరు అంటున్నారు వర్షాకాలం అయితే అనువుగా ఉంటుంది అని, మరి ఎండాకాలంలో తయారు చేయాలంటే ఎలా తయారు చేస్తారు? మనకు అసలు ఇది ఎందుకు తయారు చేసుకుంటామంటే మనకి ఎప్పుడైతే పశుగ్రాసాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం నిల్వ చేసుకుంటాం. సో అందుకని వర్షాకాలం అయిపోయిన వెంబడే మనకు ఎప్పుడైతే వాతావరణంలో తేమ లేని పరిస్థితుల్లో అట్లాంటప్పుడు మనకు గడ్డి ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని నిల్వ చేసుకుంటాం. దీన్ని నిల్వ చేసుకున్న దానిని ఎండాకాలంలో వాడుకుంటాం. ఎండాకాలంలో చేస్తే మనకు గ్రాసమే దొరకదు కాబట్టి మనం ఎండాకాలం ఉపయోగం కోసం ముందుగానే మనం తయారు చేసుకుని పెట్టుకుంటాం అనమాట. ఓకే మేడం, మరి సైలో అంటే ఏంటి మేడం? సైలో అంటే ఇప్పుడు సైలేజ్ అంతా చేయడానికి మనకు ఏదైనా ఒక నిర్మాణం కావాలి, దాన్నే సైలో అంటాం. ఈ సైలో ఎలా ఉండాలి అని అంటే దానిలోనికి గాలి చొరబడకుండా ఉండాలి. ఆ స్ట్రక్చర్నే, ఆ నిర్మాణంనే మనం సైలో అంటాం. ఇది ఎలా అయినా ఉండొచ్చండి. మనము గుంతలాగా ఉండొచ్చు, లేకపోతే టవర్ సైలోస్ కావచ్చు, లేదా బంకర్ సైలోస్ అంటాము, డ్రమ్ములలో, సంచులలో ఎలా అయినా చేయొచ్చు. వీటన్నిటిని మనం ఏదైతే సైలేజ్ మనం చేస్తున్నామో దానిని మనం సైలో అని అంటాం అన్నమాట. ఓకే, మరి ఈ సైలోను ఇప్పుడు అన్నిట్లలో మీరు తయారు చేయొచ్చు అంటున్నారు. ఎటువంటి ప్లేస్లలో ఎలా తయారు చేయొచ్చు అని అంటారు? ఇప్పుడు ఒక పాడి పరిశ్రమ అంటే ఒక 20 పశువులు ఉన్న రైతు ఏంటంటే ఎక్కువ మోతాదులో సైలేజ్ కావాల్సి ఉంటుంది, అంటే ఎక్కువ పశుమేత కావాల్సి వస్తుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఈ బంకర్ సైలో కానీ గుంత సైలోజ్ కానీ తయారు చేస్తారనమాట. ఈ గుంత తయారు చేసే ప్రదేశం ఎలా ఉండాలి అంటే మనం ఉండే నేలపైన ఎత్తైన ప్రదేశంలో ఉండాలి. అలాగే నీళ్లు ఈ గుంతలోకి పోకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా దీనివల్ల ఏమవుతుందంటే తేమ అనేది తగ్గిపోతుంది. ఒకవేళ గుంతలో కానీ లోయపు ప్రదేశాలలో చేశారనుకోండి ఎక్కువ నీళ్లు పోయే అవకాశం ఉండి మనకు సైలేజ్ పాడే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ గుంతలు చేసుకునేటప్పుడు కూడా మనము మన పశుగ్రాసాలు మరియు పశుగ్రాసాలు పెంచే ప్రదేశానికి కొంచెం దగ్గరగా ఉండాలి. ఎందుకంటే మనం కట్ చేసి దాని దగ్గరికి తీసుకొచ్చి చేసేటప్పుడు మనకు సమయం వృధా కాకుండా ఉంటుంది. అలాగే ఈ ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చు కూడా మనకు కొంచెం తగ్గుతుంది అన్నమాట. మీరు ఇందాక అంటున్నారు గుంతలు రెడీ చేసుకోవాలని, మరి సైలో కోసము ఎలా నిర్మించుకోవాలి? మీరు చెప్తున్న ప్రకారం వర్షాకాలంలోనే నిర్మించుకోవాలంటారా? ఇప్పుడు సైలో అనేది ఇలా పర్టికులర్గా ఉండాలి అని ఏం లేదండి. ఇప్పుడు రైతు అవసరాన్ని బట్టి తనకు అనుకూలతను బట్టి తను నిర్మించుకుంటాడు. ఇప్పుడు సన్నకారు రైతు ఉన్నారనుకోండి, అంటే 1-2 యానిమల్సే ఉన్నాయనుకోండి, అప్పుడు ఆయన ఒక బ్యాగ్లో చేసుకోవచ్చు. ఆ బ్యాగ్ అనేది మనము మన షెడ్ యానిమల్స్కి పశువుల కొట్టంలాగా ఉంటుంది కదండి, అందులో కూడా పెట్టుకోవచ్చు ఎలాంటి నిర్మాణంలో. ఒకవేళ గుంత సైలేజ్ కానీ అంటే ఎక్కువ మోతాదులో ప్రిపేర్ చేసేటప్పుడు దాన్ని మనం చూసి కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే డ్రమ్ సైలేజ్లో చేసామనుకోండి, ఒక 200 లీటర్ల డ్రమ్ ఉందనుకోండి, అది మనము గాలి చూడబడిన ప్లేసెస్లో మనకు ఆ అనుగుణమైన ప్రదేశాన్ని చూసుకొని మనం పెట్టుకోవచ్చు. దానికి ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఈ శైలేజీ చేయడానికి ఏమేమి పదార్థాలు అవసరం ఉంటాయి, ఎలా తయారు చేయాలి? ఓకే, ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మనము సైలేజ్ని పశుగ్రాసాలతోన చేస్తామన్నాం కదా. అయితే వీటికి ఉత్త పశుగ్రాసాలతో పాటు మనం కొన్ని యాడ్ చేస్తాం. దాంట్లో ముందుగా చెప్పుకోదగినది మనకు మొలాసిస్ అంటాం. మొలాసిస్ అంటే మనకు షుగర్ కేన్ ఇండస్ట్రీస్ నుంచి వస్తుంటుంది కదా బై ప్రోడక్ట్, దాన్ని వాడతాం. దీన్ని ఒక 3 నుంచి 3.5% వాడతాం అనమాట. అంటే ఒక టన్నుకి 30 కేజీలు అలా వాడతాం, లేదా ఒక 100 కేజీల దానికి 3 కేజీలు అలా వాడతాం. దీంతో పాటు మనం ఉప్పు, ఒకవేళ మొలాసిస్ కూడా దొరకలేదు అనుకోండి మనం బెల్లాన్ని వాడచ్చు. బెల్లం కూడా మనకు నల్ల బెల్లం దొరికితే వాడచ్చు, లేదా ఎర్ర బెల్లాన్ని కూడా వాడచ్చు. అలాగే ఉప్పు ఒకవేళ మనం ఉపయోగించే పశుగ్రాసాలలో నత్రజని తక్కువగా ఉంటే కొంచెం యూరియాని కూడా వాడాలి, అంటే 1% యూరియా మనం వాడాల్సి ఉంటుంది. అలాగే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అని కూడా ఉంటుంది. అంటే మనం సైలేజ్ తొందరగా తయారు కావడానికి ఇలాంటి బ్యాక్టీరియాని కూడా వాడతాం. అంటే మనం సైలేజ్ చేసేటప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తూ మనం సైలేజ్ చేస్తే మనకు పోషక విలువలు ఎక్కువ పెరిగి పశువు ఇష్టంగా తినే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, మీరు ఇందాక ఒకటి అన్నారు గుంతను రెడీ చేసుకోవాలని. ఆ గుంత ఎంత లోతులో ఉండాలి, ఎంత సైజులో ఉండాలి మేడం? ముఖ్యంగా ఈ సైలేజ్ గుంతల గురించి మాట్లాడితే మనము ఒక రైతుకి ఎంత అవసరం ఉంటుంది అంటే మనము ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ అలా కాదు. ఇప్పుడు ఒక రైతుకి 2 పశువులు ఉన్నాయనుకోండి, అప్పుడు గుంత చిన్న పరిమాణంలో తీసుకుంటాం. అంటే ఒక గనపు చదరపు అడుగులో మనం ఒక 15 కిలోల సైలేజ్ని
మనము నిల్వ చేయగలుగుతాం. అంటే ఇప్పుడు పశువులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, గుంత పరిమాణం ఎక్కువలో చేసుకోవాలి. అదే 1, 2 అంటే మనం చిన్నగా చేసుకోవచ్చు. దాన్ని బట్టి మళ్ళీ మనకు ఎంత విస్తీర్ణం మనం ఎంత పెంచుకోవాలి, ఏ కాలంలో చేసుకుంటున్నాము, దాన్ని బట్టి ఎన్ని గుంతలు చేసుకోవాలో కూడా మనం నిర్ణయించుకోవాలన్నమాట. ఓకే, మీరు ఇందాక అన్నారు శైలేజిని అంటే గుంతలోనే కాకుండా బ్యాగ్లో చేసుకోవచ్చు అని అన్నారు. ఇంకా దేంట్లోనైనా చేసుకునే అవకాశం ఉందంటారా? సైలేజ్ని ఇంకా డ్రమ్లలో, టవర్లలో కూడా చేస్తారు, బంకర్లు అంటారు. మామూలుగా రైతులకు సిమెంట్ రింగులు దొరుకుతుంటాయి కదండి, ఆ సిమెంట్ రింగులను కూడా ఒకదానిపైన ఒకటి జోడించి మధ్యలో గాలి చొరబడకుండా మనం సిమెంట్ పూత పూసినట్టయితే అట్లాంటిది మనము టెంపరీగా నిర్మించుకొని అందులో చేసుకొని వాడుకొని తర్వాత మనం సైలేజీ వాడుకున్నాక వాటిని తొలగించి మళ్ళీ వేరే వాళ్ళ అవసరాలకి కూడా వాడుకోవచ్చు అన్నమాట. అంటే గుంత అంటే దానికి పర్టికులర్గా ఒక ప్లేస్ ఉండాలి, అలా కాకుండా వీటిలలో అంటే రైతుకి అవసరాన్ని బట్టి తనకుండే వనరుల వస్తువుల బట్టి కూడా తను చేసుకోవచ్చు. అయితే మనం ఈ చేసే పద్ధతిలో ఏంటంటే దాని లోపలికి గాలి చొరబడకుండా ఎంత బాగా చేయగలిగితే అంత సక్సెస్ వస్తుంది. మీరు అంటున్నారు గాలి చొరబడకూడదు అని అంటున్నారు కదా మేడం, మరొకటి ఏంటంటే ఇది సంవత్సరం పొడవునా మనం నిల్వ చేసుకోవచ్చు అంటారా? ఇది ఏంటంటే మనము ఒక్కసారి చేసామంటే, మీరు గుంతలో చేసామనుకోండి, ఆ గుంత కానీ మనము 45 రోజులలో మనకు సైలేజ్ తయారవుతుంది. ఒకవేళ మనం ఆ గుంతని ఓపెన్ చేయకపోతే మనకు ఆ సైలేజ్ అనేది 2-3 సంవత్సరాల వరకు అలాగే ఉంటుంది. మీరు ఒక్కవేళ తెరిస్తే మాత్రం దాన్ని 1 నెల లోపల వాడుకోవాలి అన్నమాట. అయితే ఇప్పుడు శైలేజీ నాణ్యత అనేది మనం ఏ విధంగా తెలుసుకోవాలి దాన్ని? అయితే మనం ఒక 45 రోజుల తర్వాత అది ఫర్మెంట్ అయిపోయి మంచిగా తయారైంది అని మనం అనుకుంటాం. అయితే ఓపెన్ చేసేటప్పుడు మనకు కొన్ని కొలతలు ఉంటాయి, దాని ప్రకారం ఉంటే సైలేజ్ మంచిగా ఉన్నట్టు. ముందుగా వాటిని చూసుకున్నట్టయితే మనకు గుంత తెరవంగానే ఒక వాసన ఉంటుంది, అంటే మంచి సువాసన కలిగి ఉండాలి. దాన్ని అప్పుడు సైలేజ్ మనం మంచిగా తయారైంది అనుకుంటాం. ఒకవేళ పుల్లటి వాసన వచ్చింది అనుకోండి, అప్పుడు అది సైలేజ్ పాడైపోయిందని మనము అర్థమవుతుంది. అలాగే మనము ఉదజని సూచిక చూసుకున్నట్టయితే 3.8 నుంచి 4.2 ఉండాలి. అలాగే లాక్టిక్ ఆమ్లం శాతం 1-2% ఉండాలి. మళ్ళీ ఇంకొకటి చూసుకున్నట్టయితే ఆమ్లం ఎక్కువగా ఉంటుంది, అంటే లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల ఆమ్లతత్వం కలిగి ఉంటుంది దీని అనమాట. ఒకవేళ నల్లగా మారిపోయి ఉన్నా కూడా అది సైలేజ్ పాడైపోయినట్టు. మనం రంగు చూసుకున్నట్టయితే ఇది ఎక్కువ బంగారు రంగులో కానీ, గోధుమ రంగులో కానీ, ముదురు ఆకుపచ్చ రంగులో కానీ ఉంటే మనకు అది సైలేజ్ నాణ్యమైనట్టు లెక్క అనమాట. మేడం, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఓకే, బ్రేక్ తర్వాత తీసుకుందాం మేడం. మరొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు శైలేజీ గురించి చెప్తున్నారు, నాణ్యత గురించి చెప్పారు. మరి నాణ్యత లేదు, పాడైపోయిందన్న విషయం మనకి ఎలా తెలుస్తుంది? అది మీరు ఒక్కసారి గుంత ఓపెన్ చేయంగానే మీకు ఆ వాసన తెలిసిపోతుందండి. ఇప్పుడు మనము పుల్లని వాసన అంటాం కదా, అంటే అది బ్యూట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఫామ్ అవ్వడం వల్ల ఆ వాసన వస్తుంది. ఆ వాసన కానీ మనకు రంగు వచ్చేసి నలుపు కలర్లో ఉన్నదనుకోండి, ఆ వాసన ఆ రంగు ద్వారా మనము తొందరగా తెలుసుకోవచ్చు అది పాడైపోయింది అని. ఈ శైలేజీని పశువులకు ఎలా వాడతారు? పశువులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది మేడం? ఇది ముందుగా చెప్పుకున్నట్టు మనము ఈ సైలేజ్ని తయారు చేయడం వల్ల మనకు అంటే ఇది ఆల్మోస్ట్ పచ్చి మేతతో సమానం అండి. అంటే పచ్చి మేతలో ఎన్ని పోషకాలు ఉంటాయో అన్ని పోషకాలు ఈ సైలేజ్లో ఉంటాయి. అలాగే శక్తిని చూసుకున్నట్టయితే 85% ఎనర్జీ శక్తి ఏదైతే పచ్చి మేతలో ఉందో దీంట్లో అలాగే భద్రపరచబడుతుంది. అలాగే పోషకాలు మనం మొలాసెస్ అవన్నీ సాల్ట్ అవన్నీ యాడ్ చేస్తాం కదా, దీని పోషక విలువలు కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఇది సైలేజ్ ఎక్కువగా తొందరగానే ఇష్టపడతాయి. అంటే ఒక పశువుకి మనము ఒక 20 kg అలా మనం పెట్టాల్సి ఉంటుంది ఒక రోజుకి. అంటే మనం ఇప్పుడు ఇది ఎండాకాలం మొత్తానికి కావాలి అంటే 4 నెలలకు మనం ఎంత అవసరం అవుతుందో అంత సైలేజ్ ముందుగానే మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అదే జీవాలకు వచ్చామనుకోండి, జీవాలకి కొంచెంగా అవసరం ఉంటుంది. అవి చిన్నగా ఉన్నప్పుడు ఒక 900 గ్రాములు అలా ఇస్తాం, పెరిగే కొద్దీ కొంచెం పెంచుతూ ఉంటాం, అంటే 1 kg. లేదా ఇప్పుడు మార్కెటింగ్ ఏజ్కి వచ్చాయనుకోండి 2, ఇంకా పెద్దగా అయ్యాయనుకోండి 2.5 నుంచి 3 kg వాటికి మనం పెట్టవచ్చు. అంటే ఇది పచ్చిగడ్డి ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ దానికి ఈక్వలెంట్ అనమాట. అంటే 25 kg
సైలేజ్ అనేది 35 కేజీల పచ్చిగడ్డికి సరి సమానం అనమాట. ఓకే, అంటే మీరు ఈ శైలేజ్ అనేది ఎలా తయారు చేసుకోవచ్చు తయారు చేయొచ్చు, ఏ ఐటమ్స్ అందులో మిక్స్ చేస్తారు మీరు? సైలేజ్ తయారు చేయడం అంటే ముందుగా మనం మొదట చెప్పుకోవచ్చిన స్టెప్ ఏంటంటే సైలోని మనం అంటే ఏ నిర్మాణంలో చేస్తున్నామో మనం నిర్ణయించుకోవాలి మొదటగా. తర్వాత ఎంత తయారు చేస్తున్నాం అంటే మన పశువుల సంఖ్యలు ఉన్నాయా, జీవాలు ఉన్నాయా, ముందు మనం నిర్ణయించుకోవాలి. దాని తర్వాత మనకి ఎంత సైలేజ్ అంటే ఇప్పుడు 4 నెలలు వేసవి కాలం ఉన్నప్పుడు ఆ 4 నెలలకు సరిపడా మనం ఎంత సైలేజ్ కావాలి అది నిర్ధారించుకున్న తర్వాత ముందుగా వర్షాకాలంలోనే మనం ఎన్ని ఎకరాలలో పంటను వేస్తే ఇంత సైలేజీ సరిపోతుంది అనేది నిర్ధారించుకొని మనం వాటిని పెంచాలి. పెంచాక మనము వాటిని సరైన సమయంలో కూడా కోయాలన్నమాట పశుగ్రాసాలని. మనం ముందుగా చెప్పుకున్నట్టు ఏకవార్షికాలు, బహువార్షికాలు దీనికి అనుకూలమైనవి. అయితే ఏకవార్షికాలలో అయితే జొన్న, మొక్కజొన్న, సజ్జ అనుకున్నాం కదా, వీటిలో పాలు పోసుకున్న తర్వాత అంటే పాలకంకి దశలో మనం కోయాలి. ఆ దశలో వీటిలో పిండి పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అదే బహువార్షికాలలో మనం ఏమైతే పూత ఉండదు కాబట్టి ఒక 70 నుంచి 80 రోజుల పంటని మనం చూసుకొని కోసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ గుంత పద్ధతిలో అనుకున్నాం కదా, ఈ గుంతలో ముందు గోడలు నిటారుగా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఏ వంకర్లు కానీ రాళ్ళు లేకుండా చూసుకోవాలి. లేదా మనకు రైతుకి వసతులు అవైలబుల్ ఉంటే మనము మంచిగా స్టోన్తో పెట్టుకోవచ్చు, దాన్ని స్టోన్ పైన పెట్టేసి సిమెంట్తో పూత పోయొచ్చు. లేదా అది లేదు అనుకుంటే మనం టార్పాలిన్ షీట్ మార్కెట్లో దొరుకుతుంది కదా, దాన్ని వేయచ్చు. లేదు అది అవైలబుల్ లేదంటే మనం ఎండుగడ్డిని మనము చుట్టూ పూత పూసాక వేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే సైలేజ్ అనేది డైరెక్ట్ మట్టితో కాంటాక్ట్ కాకుండా ఉంటుంది అనమాట. అయితే ఈ మనం పెద్దగా గుంత సైలేజ్లో ఏం చేస్తామంటే అడుగు భాగంలో కొంచెం వరిగడ్డి వేస్తామన్నమాట. అంటే తర్వాత తేమ ఏదైతే ఉందో మనం అదంతా పీల్చుకుంటుంది. ఒక 2-3 అడుగుల వరకు మొత్తం అడుగు భాగాన మనము ఈ వరిగడ్డి కానీ చొప్ప కానీ వేస్తాము. దాని తర్వాత మనము ఈ మన పశుగ్రాసాలను సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ దశలో కోసిన తర్వాత కొంచెంసేపు అలాగే వదిలేయాలి. అంటే మనం కోసిన వెంబడే మనకి ఏమవుతుందంటే దాంట్లో 80 నుంచి 80% తేమ ఉండే అవకాశం ఉంటుంది. అయితే మనకు సైలేజ్ చేయడానికి 60 నుంచి 65% తేమ కావాలన్నమాట. ఒకవేళ ఎక్కువ తేమ ఉన్నప్పుడు మనం సైలేజ్ చేస్తే అది ఎక్కువ బూజు వచ్చేసి పాడైపోయే అవకాశం ఉంటుంది. సో ఈ 65% రావడానికి మనం కొంచెంసేపు ఆరబెట్టాల్సి ఉంటుంది నీడలో. ఆరబెట్టిన తర్వాత మనం చాఫ్ కట్టర్ సహాయంతో చిన్నగా ముక్కలు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని ఒక 2-3 అంగుళాలు నింపాలి మనం. అది కూడా ఒక కుప్పలా కాకుండా సమాంతరంగా మనం మొత్తం నింపాలి గుంతలో. తర్వాత మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మొలాసిస్, సాల్ట్, మళ్ళీ ఇంకా యూరియా అవన్నీ యాడ్ చేస్తూ ఉండాలి. మనకు మొలాసిస్ ఏంటంటే కొంచెం గట్టిగా ఉన్నట్టయితే దాన్ని మనం కొంచెం నీళ్లు కలిపి వేడి చేసినట్టయితే అది మనకు పల్చగా అవుతుంది. దాన్ని ఈ పొరల మధ్యలో మనం చల్లుకోవచ్చు. ఉప్పుని కూడా మనం చల్లుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక 6 నుంచి 8 అంగుళాల కత్తిరించిన గడ్డి వేసిన తర్వాత ఈ మొలాసిస్ వేసాక మళ్ళీ ఒక 6 నుంచి 8 అంగుళాల మళ్ళీ ఈ కత్తిరించిన గడ్డిని వేయాలన్నమాట. ఇలా చేసిన తర్వాత అయితే వీటి పొరల మధ్యలో గాలి ఉండే అవకాశాలు ఉంటుంది. అప్పుడు గాలి ఎక్కువగా ఉన్నట్టయితే మనకు పాడయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. దానిని నివారించడానికి మనం ఏం చేయాలంటే అదమాలి, అంటే తొక్కాలి బాగా. ఇప్పుడు చిన్న గుంత అయిందనుకోండి, మనుషులు పైన ఎక్కి తొక్కొచ్చు. లేదా ఇంకా కొంచెం పెద్దదైతే రోలర్ పెట్టి మనం తొక్కించవచ్చు. ఇంకా లేదు చాలా పెద్ద గుంత ఉంది అనుకోనండి, ఒకవేళ మనకు ట్రాక్టర్ అటు ఇటు పోగలుగుతుంది అంటే ట్రాక్టర్తో కూడా తొక్కించవచ్చు. ఇలా మనము ఒక లేయర్ పచ్చిగడ్డి వేసుకుంటూ మధ్యలో ఈ మొలాసెస్, సాల్ట్ యాడ్ చేస్తూ ఇలా ఒక గుంత పై భాగం వరకు అంటే ఒక 2 నుంచి 3 అడుగుల పై భాగం వచ్చే వరకు మనం నింపుతూ ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తూ ఉండాలి. అలాగే ఈ పైన చూసుకున్నట్టయితే మనకు ఒక అర్ధచంద్ర ఆకారంలో వచ్చే వరకు మనం నింపాలి. నింపిన తర్వాత ప్రతిసారి మనము ఈ కత్తిరించిన గ్రాసం వేసేటప్పుడు ఏంటంటే అదుముతూ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనము సైలేజ్ నాణ్యంగా అలాగే నిల్వ చేసుకోవడానికి పాడయ్యే అవకాశాలు తగ్గించవచ్చు. దీన్ని ఇలా పైన మొత్తం చేసిన తర్వాత ఒక అర్ధచంద్రాకారంలో చేసిన తర్వాత దానిపైన మనం టార్పాలిన్ షీట్ కప్పేయాలి, ఒక ప్లాస్టిక్ షీట్ని. ఆ ప్లాస్టిక్ షీట్ పైన మళ్ళీ ఒక 10 నుంచి 10 సెంటీమీటర్ల మట్టిని మనం వేయాలి. దీనివల్ల ఈ షీట్ పైన బరువు ఉండేటట్టు ఉంటుంది, అది లేవకుండా ఉంటుంది. ఈ మట్టి పైన మళ్ళీ పేడతో కానీ మట్టితో కానీ చిన్నగా మిశ్రమంగా చేసి మొత్తం పూసేసేయాలి. ఈ పూయడం వల్ల ఏమవుతుందంటే పైనుంచి గాలి కానీ తేమ కానీ మొత్తం కిందికి వెళ్ళే అవకాశం మనం మొత్తం నివారించవచ్చు.
ఈ విధంగా మనం సైలేజీ తయారు చేసుకుంటాం. మనం ఇప్పుడు శైలేజ్ తయారీ విధానంలో రైతులు ఏ ఏ జాగ్రత్తలు పాటించాలి? సైలేజీ తయారీలో మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం ప్రతి పొరల మధ్యలో వేసిన తర్వాత దాన్ని అదిమాలని చెప్పుకున్నాం కదా. రైతు ఏ పద్ధతిలో చేసినా కూడా ఈ అదిమాన్ని మంచిగా చేయాలి. అంటే ఈ తొక్కడాన్ని ఒకవేళ వాళ్ళు సరిగా తొక్కలేకపోతే గాలి ఉండే అవకాశం ఉంటుంది, దానివల్ల తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల దీన్ని ఎంత బాగా అదమగలిగితే దాని నాణ్యత అంత బాగా వస్తుంది. మనం అలాగే ఈ సైలేజీ చేసే సమయాన్ని కూడా మనము ఉదయం పూట చేయాలి. అంటే వర్షం పడని సమయాలలో చూసుకొని చేసుకోవాలి. మనం గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నా కూడా మనము సైలేజీ చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే మనం కట్ చేసిన సైలేజ్లో తేమ శాతం కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు 60 నుంచి 65% ఉండేటట్టు. అంటే పిండి పదార్థాలు వచ్చేసి మనకు 30 నుంచి 35% ఉంటాయి ఆ దశలో. అలాంటి సమయాలలో మనము సైలేజీ చేయాలి. ఇంకొకటి ఏంటంటే బాగా ఎక్కువగా తేమ ఉంటే మనం కొంచెం ఎండబెట్టాలి. ఒకవేళ మరీ ఎండిపోయినట్టు ఉంటే కొంచెం మనము నీళ్లు చిలకరించి కూడా చేయాల్సి ఉంటుంది. రైట్ మేడం, ఇందాక మీరు బ్యాగులో డ్రమ్లలో కూడా తయారు చేసుకోవచ్చు అని చెప్పారు. ఏ విధంగా తయారు చేయాలంటారు? ఇప్పుడు రైతుకి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒక సన్నకారు రైతు చూసుకున్నారనుకోండి, 2 పశువులు ఉంటాయి, 2 జీవాలు ఉన్నాయి అనుకోండి. అలాంటప్పుడు ఇంత పెద్ద పెద్ద గుంతలు అతను చేయలేడు కదా. అలాంటి సమయాలలో మనం ఏం చేస్తామంటే ఒక చిన్న డ్రమ్ము, ఇప్పుడు డ్రమ్ అనేది ఎవరి రైతు కన్నా ఇంట్లో అందుబాటులో ఉంటుంది. 20 లీటర్ల డ్రమ్ తీసుకున్నాం అనుకోండి, ప్లాస్టిక్ డ్రమ్ము. ఆ 20 లీటర్ డ్రమ్లో మనం తయారు చేసుకోవచ్చు. ఈ 20 లీటర్ల డ్రమ్లో ఏంటంటే ముందుగా ఒక ప్లాస్టిక్ షీట్ వేయాలి. అంటే 1 మీటర్ వెడల్పు, ఒక 4 మీటర్ల పొడవు ఉన్న ప్లాస్టిక్ షీట్ అందులో వేయాలి. ఈ ప్లాస్టిక్ షీట్లో మనం ఇంతకుముందు చెప్పినట్టు సేమ్ ప్రొసీజర్లో చిన్న చిన్న ముక్కలుగా సైలేజ్గా పశుగ్రాసాన్ని కత్తిరించి డ్రమ్లో కింద అడుగు భాగాల్లో వేస్తూ ఉండాలి. ఈ పొరల మధ్యలో మళ్ళీ బెల్లం, ఉప్పు, యూరియా వేస్తూ మనం పై వరకు డ్రమ్ము పై వరకు తెచ్చుకుంటూ ఉండాలి. అదే ఈ డ్రమ్లో మళ్ళీ సైలేజ్ తయారు కావడానికి అదమడానికి ఒక మనిషి పైకెక్కి తొక్కుతూ వెళ్ళాలి. అయితే ఈ పైన బాగా పైకి వచ్చాక కవర్ని బాగా ముడించి మనము ఏదైనా దారంతో కానీ ఇంకేదైనా గట్టి దానితో బిగించి పెట్టేయాలి. తర్వాత డ్రమ్ము మూత పెట్టేసి ఆ డ్రమ్ము పైన ఏదైనా మనము బరువు పెట్టాలి. ఒక పెద్ద రాయి కానీ మనకి ఏది అవైలబుల్ ఉంటుందో దాన్ని పెట్టడం వల్ల ఏంటంటే ఆ కంప్లీట్గా ఆ డ్రమ్లో కవర్లోకి ఏ గాలి చొరబడకుండా ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల మనకు ఒక 45 రోజులలో సైలేజ్ తయారవుతుంది. ఈ డ్రమ్ పద్ధతిలో ఏంటంటే మనకు కొత్తగా గుంత తీయక్కర్లేదు, కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఉన్న డ్రమ్లనే మనం వాడుకోవచ్చు. అలాగే మనము ఇప్పుడు పశువుల శాఖ ఉంది, అక్కడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా ఇంటి దగ్గర ఏదైనా ప్రదేశం ఉంటే అక్కడైనా మనం ఈ డ్రమ్ములని ఉంచుకోవచ్చు. ఏదంటే మనం ఎలుకల నుంచి జాగ్రత్త తీసుకున్నట్టయితే మనము పాడే అవకాశాన్ని తగ్గించవచ్చు అన్నమాట. ఓకే, పశువుల మేతగా ఈ సైలేజ్ని ఎలా వాడాలంటారు? ఈ సైలేజ్ని వచ్చేసి మనకు తయారైన ఎంబడే, అంటే పశువులకి ఇచ్చిన ఎంబడే అది తినకపోవచ్చు కొంచెం. అయితే ముందుగా ఒక 20% మనం ఇవ్వాలి సైలేజ్కి. ఒకవేళ అది తింటుందంటే రోజు మనం కొంత శాతాన్ని పెంచుతూ ఒక 400 కేజీలు ఉన్న పశువుకి 20 కేజీల సైలేజ్ మనం ఒక రోజుకి సరిపడా ఇస్తాం అన్నమాట. అదే లేదు ఇష్టపడట్లేదు అనుకోండి, దాన్ని కొంచెం దానతో కలిపి కానీ కొంచెం ఎండుగడ్డి ఉంటుంది కదా, ఎండుగడ్డితో కలిపి మనం ఇస్తూ ఉండాలి. అదే జీవాలకు అనుకోండి, దానికి మనం ఇచ్చే మోతాదు చాలా తక్కువగా ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడు ఒక 900 గ్రాములు, లేదా కొంచెం పెరుగుతున్నప్పుడు 2 కేజీలు, మార్కెటింగ్ వైస్ వచ్చేసరికి 2.5 నుంచి 3 కేజీలు అలా ఇస్తూ ఉంటాం మనం. అయితే ఒక పశువుకు సైలేజ్ అనేది ఎంత మోతాదులో ఇవ్వాలి మేడం? ప్రతిరోజు ఇవ్వచ్చా, లేదంటే దానికి పర్టికులర్ డేస్లోనే ఇవ్వాలని అంటారు? ఇది సైలేజ్ అంటే రోజు, ఇప్పుడు సైలేజ్ అంటే మనకు పచ్చిగడ్డితో సమానం అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. అంటే ఎంత మోతాదులో పోషకాలు పచ్చిమేతలో ఉన్నాయో అవన్నీ కూడా మనకు సైలేజ్లో ఉంటాయి. అంటే శక్తి కూడా 85% శక్తి ఏవైతే పచ్చి పశుగ్రాసాలు ఉన్నాయో అవన్నీ కూడా సైలేజ్లో ఉంటాయి అన్నమాట. అందువల్ల ఇది మనం అంటే సైలేజ్ ఇవ్వడం అంటే మనం పచ్చిగడ్డే ఇస్తున్నాము పశువుకి. ఇది ఏ రోజైనా ఇవ్వచ్చు, మనము ఎప్పుడైనా ఇవ్వచ్చు సంవత్సరంలో. అయితే ఇచ్చేటప్పుడు ఇప్పుడు మనం పాలు తీసుకుంటుంటాం కదా, దీనికి కొంచెము వాసన యాసిడ్ నేచర్ ఉంటుంది, ఆమ్లత్వం ఉంటుంది దీనికి. అందువల్ల ఏంటంటే మనం పాలు పితికే 3-4 గంటల ముందు ఇవ్వాలి, లేదా పాలు పితికినాక అన్న ఇవ్వాలి. ఒకవేళ కొంచెం ముందు వెనక ఇచ్చామనుకోండి
ఈ ఆమ్లత్వ వాసన అనేది పాలలో కనిపించే అవకాశం ఉంటుంది మనకు. ఆ పాలకు కూడా అదే వాసన వచ్చి మనకు ముట్టుకున్నప్పుడు ఆ వాసన మనకు పాలలో తెలిసిపోతుంది. దీన్ని మనం తగ్గించడానికి పశువుకి ఒక ముందు 3-4 గంటల పాలు పితికే ముందు కానీ పాలు పితికిన ఒక 3-4 గంటల తర్వాత కానీ ఇవ్వాలి మనం. ఓకే మేడం, అంటే ఈ ఇచ్చేటప్పుడు ఏదైనా జాగ్రత్తలు పాటించాలంటారా పశువుకి శైలేజ్ ఇచ్చేటప్పుడు? ముఖ్యంగా అంటే కొన్ని జాగ్రత్తలు ఏంటంటే, మనము ఒక గుంత తెరుస్తాం అనుకోండి, గుంత తెరిచిన ఒక నెల లోపలే మనం సైలేజ్ అంతా తీయాలి. అయితే గుంత తెరిచాక కొంత భాగం ఈరోజు తీసుకున్నాం అనుకోండి, ఇమీడియట్గా మనం ఏంటంటే గుంత మూసివేయాలి. అంటే గాలి తేమ చొరబడకుండా. ఒకవేళ చొరబడింది అనుకోండి, మనం వాడే లోపే అది పాడయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అందువల్ల ఏం చేయాలంటే, మనం గుంత తెరిచినంబడే ఒక నెల లోపు మనం ఉపయోగించుకునేటట్టు చూసుకోవాలి. లేదా ఒక రైతుకి కానీ ఒక డైరీ ఫామ్ ఉంది, వాళ్ళకు చాలా పశువులు ఉన్నాయనుకోండి, అప్పుడు మనం చిన్నగా 3-4 గుంతలు తయారు చేసుకోవాలి. అంటే ఇప్పుడు వేసవికాలం మనకు 4 నెలలు ఉందనుకోండి, ఒక గుంతని ఒక నెల అంటే ఆ నెలలో అయిపోతుంది. ఇంకో 2వ నెలకి ఇంకో గుంత ఓపెన్ చేసి మనం రోజు తెరుస్తూ మళ్ళీ ఇమీడియట్గా మూసేసుకుంటూ మనం ఎప్పుడు ఉపయోగిస్తామో అది తెరిచి ఉపయోగించి, దట్టు మళ్ళీ ఏంటంటే సైలేజ్ గుంతలో మనం ఒక సైడ్ నుంచి మాత్రమే తీసుకోవాలి. మనం ఇష్టం ఉన్నట్టు మధ్యలో లాస్ట్లో అట్లా తీయకూడదు అనమాట. మనం ఒక సైడ్ నుంచి పద్ధతి ప్రకారం కొంచెంగా తీసుకుంటూ పశువులకు ఇచ్చుకుంటూ పోతే మనం దాన్ని కాపాడుకోగలుగుతాం ఒక నెల అంతా. ఇప్పుడు 4 గుంతలు ఉన్నాయనుకోండి, 4 నెలలకు మనం ఒక్కొక్క గుంత ఓపెన్ చేసి పశువుకి ఇవ్వచ్చు. దీనివల్ల పాడయ్యే అవకాశాలని మనం తగ్గించవచ్చు. రైట్ మేడం, ఇందాక మీరు అన్నారు శైలేజ్ ఎండాకాలంలో తయారు చేయలేము, వర్షాకాలంలో అయితేనే తయారు చేయగలము అని చెప్తున్నారు. అలాగే చలికాలంలో కూడా తయారు చేయవచ్చు అంటారు? చలికాలం చాలా అరువైందండి. ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే ఇప్పుడు వర్షాకాలం ఇమీడియట్ గా చూసుకుంటే ఒక రోజు వర్షం పడవచ్చు, మనకు ఒక రోజు పడకపోవచ్చు. అంటే ఇప్పుడు వర్షం పడ్డ రోజు మళ్ళీ మనం సైలేజ్ని ఆపేయాల్సి ఉంటుంది. అలాగే గుంతలోకి వర్షం చొరబడే అవకాశం ఉంటుంది, నీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే, శీతాకాలంలో అయితే మనకు వర్షాలు తగ్గిపోతాయి, పశుగ్రాసం కూడా అధికంగా ఉంటుంది, అంతా కోతకొస్తుంది. ముఖ్యంగా అక్టోబర్-నవంబర్ మాసాలలో, సెప్టెంబర్ చివరి నుంచి అక్టోబర్-నవంబర్ మాసాలలో, డిసెంబర్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో గుంత పద్ధతిలో అనుకున్నాం కదా, బయట తయారు చేసుకునే దానికి ఈ సమయాలలో మనం చేయొచ్చు. లేదా ఇప్పుడు మనము బ్యాగ్ సైలేజ్ అనుకున్నాము, డ్రమ్ సైలేజ్ అనుకున్నాము, అవి ఏ కాలాలన్నా ఎప్పుడైనా తయారు చేసుకుందవచ్చు. ఎందుకంటే అవి వాతావరణం అనేది మన కంట్రోల్లో ఉంటుంది వాటిలో కాబట్టి. సో ఈ పెద్ద క్వాంటిటీలో చేయాలి అన్నప్పుడు మనం ఈ కాలాన్ని బట్టి, వర్షం లేనప్పుడు, తేమ తక్కువగా ఉన్నప్పుడు చూసుకొని మనం తయారు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే పాడయ్యే అవకాశాన్ని మనం తగ్గించవచ్చు, నివారించవచ్చు. చలికాలం అయితే ఇంకా మరీ అనువుగా ఉంటుంది. అంటే వర్షాకాలం లేకుండా చలికాలం అయితే అనువుగా ఉంటుంది. ఇది కేవలం మనము ఎండాకాలంలోనే వాడొచ్చు అంటారా మేడం? మిగతా టైమింగ్స్ లో కూడా వాడచ్చు? ఇప్పుడు చాలా మంది రైతులు ఇప్పుడు చూసుకున్నట్టయితే పాడి పశువులు డైరీ ఫార్మ్స్ ని కమర్షియల్ గా గ్రో చేస్తున్నారు. ఇప్పుడు మనము హైదరాబాద్ చుట్టుపక్కల చూసుకున్నా కూడా అయితే వాటికి పెంచడానికి పశుగ్రాసాలు చాలా తక్కువగా ఉంది వాళ్ళకి. అలాంటి వాళ్ళకు కూడా మనం సైలేజ్ తయారు చేసి నిల్వ చేసుకున్నట్టయితే ఇది పోషకాలు ఆల్మోస్ట్ పచ్చిగడ్డిలో ఉన్నట్టే అండి. మనం పచ్చిగడ్డితో చూసుకున్నట్టయితే ఇది తొందరగా జీర్ణం కూడా అవుతుంది, ఆ పశువులు కూడా ఇష్టపడతాయి. అలాంటి ఇప్పుడు ఆ డైరీ ఫామ్ వాళ్ళు కూడా ఇది సంవత్సరం అంతా ఉపయోగించవచ్చు. ఎవరైతే పెంచుకునే వస్తువులు లేని వాళ్ళు సైలేజ్ గడ్డి ఒక దగ్గర తయారు చేసింది మనం తెచ్చుకొని కూడా మనం పశువులకు ఇవ్వచ్చు. ఓకే మేడం, అంటే శైలేజ్ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి పశువుకి ఇవ్వడం వల్ల? ఓకే, మనము ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే, ఒక బ్రీడ్ ఉంది, ఒక కండిషన్లో పెరిగినప్పుడు దానికి మనం అంటే ప్రతిరోజు పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దానా ఇవ్వడం వల్ల దాన్ని పాల దిగుబడి కానీ సామర్థ్యాన్ని కానీ మనం కాపాడుతాం. మనం ఏం చేస్తాము, పశుగ్రాసాలు ఉన్నప్పుడు వర్షాకాలంలో కానీ శీతాకాలంలో బాగా ఎక్కువ పెడతాం. అదే వేసవికాలంకి వచ్చేసరికి మన దగ్గర గడ్డి ఉండదు, మనం ఏమి ఇవ్వము. అంటే ఉత్త ఎండుగడ్డి పైన చాలా పశువులు బతుకుతున్నాయి. అప్పుడు ఏంటంటే మనకు ఎండాకాలం ముఖ్యంగా చూసుకున్నట్టయితే పాల దిగుబడి తగ్గిపోతుంది, అలాగే పశువుల సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. ఇవన్నీ ఏం చేస్తాయంటే రైతుకి దిగుబడి పైన చాలా ఎఫెక్ట్ పడతాయంటే. ఇది తగ్గించడానికి ముఖ్యంగా ఏ రైతైనా చాలా వరకు ఏమనుకుంటామంటే ఉన్న గడ్డి ఏదో వేసేస్తామని అనుకుంటాం. అలా కాకుండా మనం ఇది సైలేజ్ తయారు చేసుకొని ఎండాకాలానికి కూడా మనం అనుకున్నట్టు పచ్చిగడ్డి, ఎండుగడ్డి, కొంచెం దానా ఇచ్చామనుకోండి, దాని సామర్థ్యం పెంచవచ్చు, దాని పునరాత్ ఉత్పత్తిని కూడా అలాగే ఉంచవచ్చు. మనకు పాల దిగుబడి కూడా ఎండాకాలం కూడా తగ్గకుండా మనం కాపాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు శైలేజ్ తయారు చేయాలనుకోండి, మీరు అంటున్నారు పశువులు ఉంటేనే తయారు చేసుకోవచ్చు, పశువులు లేకపోతే తయారు చేసుకోలేదు.
చేసుకోలేరా? అలాగే ఆ శైలేజ్ పక్క వాళ్ళకి ఏమన్నా అమ్ముకోవడానికి కూడా వీలుంటుందంటారా? ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మన తెలంగాణలో చాలా ప్లాంట్లు కూడా ఈ సైలేజ్ బేస్డ్ ఇండస్ట్రీస్ చాలా స్టార్ట్ అయ్యాయండి. ముఖ్యంగా గజ్వేల్, సిద్దిపేట, నిజామాబాద్ ఆ ఏరియాలో చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద ప్లాంట్లు ఉన్నాయండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడైతే మనము పశుగ్రాసం, ముఖ్యంగా మొక్కజొన్న చాలా అనువైనదని చెప్పుకున్నాం కదా, ఈ మొక్కజొన్న ఎక్కువ క్వాంటిటీలో ఎక్కడ పెంచుతున్నారో వాళ్ళు కరెక్ట్ దశలో కోసి దాన్ని సైలేజ్గా చేసి సైలేజ్ బ్యాగ్స్, ఇప్పుడు వీటికి మిషన్స్ కూడా ఉన్నాయండి. దాన్ని పశుగ్రాసాన్ని డైరెక్ట్ కోసే యంత్రాలు ఉన్నాయి. కోసిన తర్వాత దాన్ని డైరెక్ట్ మనము ట్రాక్టర్ వెనక ట్రాలీలలో చిన్న ముక్కలుగా కత్తిరించింది కలెక్ట్ చేసుకొని దాన్ని మనం ఈ బేలర్ మిషన్స్లో వేస్తే ఏమవుతుందంటే అది చిన్న సైజు ముద్దలుగా రౌండ్గా కానీ రెక్టాంగిల్గా కానీ చేసి దాన్నే కవర్ చుట్టేస్తుంది. అవి మొలాసెస్ని, సాల్ట్ని అవే యాడ్ చేస్తున్నాయి. చిన్న చిన్నగా చుట్టూ బాల్టిన్ కవర్ వేసేసి అదే చిన్న చిన్న బేల్స్ లాగా తయారు చేస్తుంది అనమాట. ఇది ఒక కమర్షియల్ మార్కెట్ లాగా కూడా అవుతుంది. వాళ్ళు చాలా లాభాలు కూడా గడిస్తున్నారు. ఎందుకంటే ఈ సైలేజ్ బేల్స్ వచ్చేసి మనకు మార్కెట్లో ఒక కేజీ సైలేజ్ వచ్చేసరికి మనకు 5 నుంచి 6 రూపాయలు, కొన్ని ప్రదేశాలలో 10 రూపాయల వరకు కూడా అమ్ముతున్నారు అనమాట. ఇది ఎక్కడైతే ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న మొక్కజొన్న అక్కడ ప్రదేశాలలో వాళ్ళు ఇలా తయారు చేసుకొని ఎండాకాలంలో ఎవరికైతే రైతుకు లేదో మనం కొనుక్కోవచ్చు కూడా. ఈ బేల్స్ వచ్చేసి మనకు సాధారణంగా 50 నుంచి 55 కేజీలు ఉంటాయి, లేదా 70-80 కేజీలు, అంటే ఆ మిషన్ బట్టి 100-110 కేజీలు కూడా ఉన్నాయి. అంటే మన పశువులకి ఎంత కావాలనో అని బేల్స్ తెచ్చుకున్నట్టయితే మనం అలా కూడా మనం తయారు చేసుకోకపోయినా పర్చేస్ చేసుకొని మన పశువుల్ని మనం కాపాడుకోవచ్చు. ఓకే, అంటే ఈ శైలేజ్ వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి మేడం? శైలేజ్ వల్ల ప్రయోజనాల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు మనము డైరెక్ట్గా ఒక పచ్చిగడ్డి, ఇప్పుడు హైబ్రిడ్ నేపియరే అనుకోండి, ఇప్పుడు APBN 1 ఉంది, మనం పశువుకి వేసినట్టయితే ఏం చేస్తుంది పశువు? ఫస్ట్ ఆకులు మాత్రం తింటుంది, కాండంని అలాగే వదిలేస్తుంది. అంటే ఆ కాండం అనేది మళ్ళీ మనం వేస్టేజ్ అయిపోయినట్టే. లేదా మనం చాఫ్ కట్టర్తో వాడితే చిన్న చిన్న ముక్కలుగా చేస్తే అప్పుడు తినగలుగుతుంది. లేదు అలా వాడలేదు అనుకోండి, ఏమైతే అదంతా వృధా అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువగా ఉన్నాయి. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు సైలేజ్ చేస్తాం అనుకోండి, మనం ఏం చేయాలి? సైలేజ్లో గడ్డిని కోసిన తర్వాత మనం ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలుగానే కోసేస్తున్నాం. సో అంటే పశుగ్రాసాల వృధా అనేది అరికట్టవచ్చు. అలాగే ఇప్పుడు మనం కోసేటప్పుడు పశువులలో ఏదైనా కలుపు మొక్కలు, విషపూరితమైన కలుపు మొక్కలు ఉన్నాయనుకోండి, అది అలాగే మనం డైరెక్ట్గా పచ్చిగడ్డిగా పెట్టినట్టయితే ఆ విషపూరిత పదార్థాలు మనకు పశువులకు హాని చేసే అవకాశం ఉంది. అలా కాకుండా సైలేజ్ చేసినట్టయితే ఆ ప్రతికూల పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఈ మొక్కలలో, కలుపు మొక్కలలో, అవన్నీ తగ్గిపోయి మనకు ఫైనల్గా వచ్చే సైలేజ్ నాణ్యంగా ఉంటుంది. ఎందుకంటే సైలేజ్ చేసేటప్పుడు ఫర్మెంట్ అవుతుంది, వేడి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఆ వేడికి అనేది ఆ ప్రతికూల పదార్థాలు ఏమన్నా ఉన్నాయో అవన్నీ డికంపోజ్ అయ్యే అవకాశం ఉన్నాయి. ఇంకొకటి చూసుకున్నట్టయితే మనకు ఎండుగడ్డి ఉంటుంది. ఎండుగడ్డి మనం కుప్పల్లాగా, వాములాగా పెడతాము. అట్లాంటప్పుడు ఏదైనా చిన్న అగ్గి పుల్ల కానీ ఏ చిన్న అగ్గి వచ్చినా అదంతా కాలిపోయే అవకాశం ఉంది. సో ఈ సైలేజ్లో మనకు అట్లా అగ్ని ప్రమాదాల బెడద ఉండదు. ఇంకొకటి ఏంటంటే మనము ఈ మొలాసిస్ కానీ ఉప్పు ఇవన్నీ యాడ్ చేస్తాం కదా, దానివల్ల ఏంటంటే పశువు ఇష్టంగా తింటాయి, వాటికి జీర్ణశక్తి పెరుగుతుంది. అంటే కొంచెం మంచిగా ఇష్టంగా తిని ఎక్కువగా మనకు పాలు ఉత్పత్తి దిగకుండా ఉంటుంది. అలాగే ఉత్పాదక శక్తి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఇప్పుడు మనం ఒకటేసారి అంత కోస్తున్నాం. అదే రైతు అయితే ఏం చేస్తాడు? ఇప్పుడు ఆ పశువుకి వేయాలంటే ఈ రోజు కొంచెం కోస్తాడు, రేపు అంటే ఒక నెల కోసం కావాల్సిన పశుగ్రాసం ఒక ఏరియా నుంచి తీసుకుంటాడు. అదే సైలేజ్గా చేస్తే ఆ ఏరియా మొత్తం మనం ఒక్కసారి కోసేయచ్చు. అంటే 2-3 పంటలు మనము పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే స్థలం కూడా తక్కువగా అవసరం ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక చదరపు అడుగులో మనం 15 కేజీల సైలేజ్ని నిల్వ చేయొచ్చు. అంటే అదుముతున్నాం కాబట్టి మనం తక్కువ ప్లేస్లో ఎక్కువ గడ్డిని మనం నిల్వ చేయొచ్చు అనమాట. అదే ఎండుగడ్డి చూసుకోండి, చాలా ఎక్కువ ప్లేస్ కావాల్సి ఉంటుంది మనకు నిల్వ చేసుకునడానికి. ఇవన్నీ మనకు ప్రయోజనాల్లో ఉంటాయండి సైలేజ్లో. ఓకే, మీరు ఇందాక అన్నారు డ్రమ్ముల్లో, గుంతల్లో, బ్యాగుల్లో కూడా తయారు చేసుకోవచ్చని. బ్యాగుల్లో ఏ రకంగా తయారు చేసుకుంటారు? అందులో గాలి చొరబడకూడదు, తేమ ఉండకూడదు అని ఇలాంటి జాగ్రత్తలన్నీ చెప్తున్నారు కదా, ఎలా తయారు చేసుకోవచ్చు? ఇవి మనం ఇంతకుముందు ఈ బ్యాగ్ల డ్రమ్ల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇవి ఇప్పుడు బ్యాగ్ గురించి మాట్లాడుతాం, సైలేజ్ బ్యాగ్ గురించి. కమర్షియల్గా చాలా సైలేజ్ బ్యాగ్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయండి మనకు. ఇవి పాలీప్రొపైలెన్తో తయారు చేస్తారు, లేదా HDP ఫిల్మ్తో తయారు చేస్తారు. అయితే ఇది రైతులకు అవసరమైనట్టు
50 కేజీల నుంచి స్టార్ట్ అవుతాయండి. 50 కేజీలు కానీ, 100 కేజీలు కానీ, 500 కేజీలు కానీ, టన్ అంటే 1000 కేజీస్, 5 టన్స్, 3 టన్స్ సైలేజ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు రైతుకు అవసరం ఉన్నట్టు బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ బ్యాగ్లో వాళ్ళు అంటే మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు ఆల్రెడీ కవర్ ఉంటుంది లోపల. సో ఈ కవర్లో మనము సేమ్ డ్రమ్లో ఎలా చేసాము, పశుగ్రాసాన్ని కరెక్ట్ దశలో కోసి చిన్న చిన్నగా ముక్కలుగా చేసి అందులో వేసి, ఇప్పుడు సైడ్కి మనం ఇప్పుడు మీకు ఉన్ని ఎలా తొక్కేస్తాము అలా దాన్ని పట్టుకొని మనుషులు దాంట్లో ఎక్కి బాగా అద్దమాలి. అదిమి మనం సేమ్ పైన మొత్తం కట్టేసి మనం స్టోర్ చేసుకోవాలి. ఇది మనకు ఒక 30 నుంచి 35 రోజులలో మనకు సైలేజ్ తయారవుతుంది బ్యాగ్లలో. రైట్ మేడం. గినిగడ్డి గురించి కూడా చెప్పండి మేడం, అది పశువులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? గినిగడ్డి కూడా మనము పశుగ్రాసంగా ఉపయోగించవచ్చండి. కాకపోతే గినిగడ్డిలో కొంచెము పిండి పదార్థాలు మనం నేపియర్ కంటే తక్కువగా ఉంటాయి కాబట్టి అంతగా సైలేజ్ తయారు చేసుకోవడానికి మనకు ఉపయోగపడవు. కాకపోతే గినిగడ్డిలో మనకు ప్రాముఖ్యత ఏంటంటే అది తేమ తక్కువగా ఉన్నా కూడా అలాంటి ప్రదేశాలలో కూడా మనము పొలంలో న్యూట్రియన్స్ ఎక్కువ లేకపోయినా కూడా అలాంటి ప్రదేశాలలో కూడా పెరుగుతుంది. కాబట్టి గినిగడ్డి కొంచెం మనకు ఏ కాలంలో అయినా అనుకూలంగా పెరుగుతుంది మనకు. మేడం, ఇప్పుడు మీరు శైలేజ్ గురించి చెప్తున్నారు, ఎన్ని పశువులు ఉంటే అంత తయారు చేసుకోవాలని చెప్తున్నారు. ఒకవేళ ఒక రైతుకు 20 పశువులు ఉన్నాయనుకోండి, అటువంటప్పుడు ఎంత శైలేజ్ అవసరం ఉంటుంది, ఎలా స్టోర్ చేసుకోవాలి? మనము ఇంతకుముందు అదే చెప్పుకున్నాం కదా, ఇప్పుడు గుంత సైలేజ్ గురించి మాట్లాడాం కదా. ఈ గుంత సైలేజ్లో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పశువుకి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 20 కేజీలు ఒక రోజుకి ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు వేసవి కాలం 4 నెలలు అనుకోండి, అంటే 120 రోజులు. అందుకే 20 పశువులు ఉన్న రైతు రోజుకి 20 కేజీల సైలేజ్ కావాలంటే 120 రోజులకు మనకు మొత్తానికి 48,000 కిలోల సైలేజీ అవసరం ఉంటుంది. అంటే ఈ 48,000 కిలోల సైలేజ్ తయారు చేసుకోవాలంటే మనము ఎంత మొక్కజొన్నని తయారు చేసుకోవాలంటే ఇప్పుడు మామూలుగా మాట్లాడుకున్నట్టయితే ఇది ఒక 35 కేజీల పశుగ్రాసము 25 కేజీల సైలేజీకి సమానం అన్నట్టు లెక్క అనమాట. అంటే మనము ఇప్పుడు 48,000 సైలేజీ కావాలంటే ఎంత మొక్కజొన్న కావాలి అనేది నిర్ధారించుకోవాలి. దీనికి మనకు ఒక ఎకరాకి చూసుకున్నట్టయితే దిగుబడి మొక్కజొన్నకు మనకు 18,000 నుంచి 20,000 కేజీల దిగుబడి లభిస్తుంది. అంటే మనకు ఒక 4 ఎకరాలు కావాల్సి ఉంటుంది అనమాట. అంటే 18,000 దిగుబడి ఉండే ఒక 4 ఎకరాల మొక్కజొన్న పంటని అంటే దాదాపుగా మనం చూసుకున్నట్టయితే ఒక 4 ఎకరాలు ఈ 20 పశువులకి మనము సరిపోతాయి అన్నమాట. ఈ మళ్ళీ ఇప్పుడు 4 ఎకరాల మొక్కజొన్న నుంచి మన గుంత సైజు గురించి మాట్లాడదాం. అంటే ఇప్పుడు ఎన్ని గుంతలు కావాలి, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఒక 4 గుంతలు అన్నారు ఎండాకాలంలో. అయితే ఒక గుంత ఒక నెలలో మనం వాడేసుకోవాలని చెప్పాము. అంటే ఇప్పుడు ఈ 120 రోజులకు మనం ఒక 4 గుంతలు తయారు చేసుకోవాలి ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక ఘనపు చదరపు అడుగులో మనం ఒక 15 కేజీల సైలేజ్ కావాలి అని చెప్పాం కదా. ఇప్పుడు 48,000 కేజీల సైలేజ్ కావాలంటే మనం చూసుకున్నట్టయితే 72,000 మొక్కజొన్న కావాల్సి ఉంటుంది. అంటే అప్పుడు దానికి ఒక 4,800 చదరపు అడుగుల సైలేజ్ గుంత కావాల్సి ఉంటుంది. అంటే మనము ఒక 4 గుంతలు కావాలి అంటే 1,200 ఘనపు చదరపు అడుగుల గుంతని మనం చూసుకున్నట్టయితే మనము ఒక్కొక్క నెలకు సరిపోతుంది. దీని పొడవు వెడల్పు ఎత్తు చూసుకున్నట్టయితే ఒక 20 మీటర్ల పొడవు ఉండి, ఒక 10 మీటర్ల వెడల్పు ఉండి, ఒక 6 మీటర్ల లోతు ఉండే గుంతని మనం ఇట్లాంటివి 4 గుంతలు తయారు చేసుకున్నట్టయితే ఒక గుంత తర్వాత ఒకటి తయారు చేసుకుంటే ఫస్ట్ గుంత తయారు చేసుకున్నది ఒక నెలకి, రెండో గుంత ఒక 2 నెలలకి ఇలా వాడుకున్నట్టయితే మనము పశువులకు సరిపడా వాడుకోవచ్చు. అలాగే సైలేజీ వేస్ట్ అయ్యే పద్ధతులు అంటే బూజు పట్టకుండా దాన్ని నిల్వ చేసుకొని అలాగే వాడుకోవచ్చు. ఒక లేదు ఆ సంవత్సరానికి మీకు ఎక్కువైంది అనుకోండి, ఆ గుంతను తెరవకుండా అలాగే ఉంచేసేయండి. అది నెక్స్ట్ సంవత్సరానికి వాడొచ్చు, లేదా ఇంకో సంవత్సరానికి కూడా అలా వాడే ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం రెడీ చేసింది ఈ సంవత్సరంకే వాడుకోవాలన్నట్టుగా ఇంతవరకు మీరు చెప్పారు. ఇప్పుడు మరి ఏంటున్నారు, నెక్స్ట్ ఇయర్ కూడా దీన్ని వాడొచ్చు అని అంటున్నారు. మరి నెక్స్ట్ ఇయర్ వరకు పాడవకుండా ఉంటుందంటారు, అంతే నాణ్యతతో ఉంటుందా మేడం? ఉంటుంది. ఇప్పుడు మనము ఈ నాణ్యత మనం ముందు చెప్పుకున్నాం కదా, మనము సైలేజ్ చేసేటప్పుడు ఎంత బాగా తొక్కి పెడితే అంటే అదుముతే గాలి ఏది లేకుంటే అది అలాగే నిల్వ ఉంటుంది. అంటే మీరు పైనుంచి తెరవకుండా అలాగే వదిలేశారనుకోండి, ఒక 2-3 సంవత్సరాలు అలాగే ఉంటుంది. అంటే ఈ సీజనే వాడుకోవాలని, ఇప్పుడు ఈ శీతాకాలంలో చేసాము, ఎండాకాలంలో వాడుకోవాలని ఏం లేదు, మీకు అవసరం రాలేదు, గడ్డి అవైలబుల్ ఉంది అని అంటే అది అలాగే ఉంచి నెక్స్ట్ సంవత్సరంకి కూడా వాడుకోవచ్చు.
అందుకే మనకు పశువులను పెంచుకునే వాళ్ళు అతివృష్టి అనావృష్టి కాలాలని అధిగమించాలంటే సైలేజీ ముఖ్యంగా ఆప్షన్ లాగా ఉంటుంది మనకు. ఇట్లా వీటిని అధిగమించి మనము ఆ సమయాలలో కూడా మనము దీన్ని ఓపెన్ చేసి మనము పశువులకు పశుగ్రాసంగా ఇవ్వచ్చు. మేడం, ఇప్పుడు శైలేజ విధానంలో యాంత్రీకరణ పద్ధతులు ఏమైనా ఉన్నాయంటారు? ఈ సైలేజ్కి మనకు చాలా మార్కెట్లో చాలా పరికరాలు వచ్చాయండి. మనం ట్రెడిషనల్గా ఏం చేస్తామంటే పశుగ్రాసము కోతకు వచ్చినాక అంటే పాలకంకి దశలో మనం కోస్తాము, మనం మనుషుల్ని పెట్టి కోయడము, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ట్రాక్టర్లో కానీ వేరే వేరే ట్రాన్స్పోర్ట్లో తీసుకొచ్చి దాన్ని చిన్న చిన్నగా స్టాఫ్ కట్టర్తో ముక్కలు చేసి మళ్ళీ దాన్ని గుంతలో వేసి తొక్కడము, ఇదంతా చేస్తూ అంటే దీనివల్ల ఏమవుతుందంటే మనం కోసేయడానికి మనుషులు అవన్నీ కావాల్సి ఉంటుంది తీసుకురావడానికి తొక్కడానికి. ఒకవేళ అవి లభ్యమవ్వని పరిస్థితుల్లో ఈ యంత్రాలు ఏంటంటే అవే కోస్తాయి, డైరెక్ట్ అవే చాప్ చేసి మనం వెనక ట్రాలీలో ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ ట్రాలీలో పడుతుంది. దీన్ని మళ్ళీ బెయిలింగ్ మిషన్లో వేసారనుకోండి, ఇది పెద్ద ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, అది కన్వేయర్ బెల్ట్ ద్వారా అదంతా చాప్ అయిన దాన్ని పైకి తీసుకెళ్లి దాన్ని నొక్కేస్తుంది అంట. దానిలో గాలి తేమ లేకుండా చిన్న చిన్నగా రౌండ్ బెయిల్స్లో కానీ లేక దీర్ఘ చతురస్రం కానీ చతురస్రాకారం ఆకారంలో అదుముతుంది. అదిమిన తర్వాత ఆ మిషన్ యంత్రం సహకారంతోనే మొలాసెస్ సాల్ట్ అన్ని అదే యాడ్ చేస్తుంది దానికి. అంటే ఇంత బెయిల్కి ఎంత యాడ్ చేయాల్సింది అనేది దానికి మనము సెన్సార్ కోడింగ్ లాగా ఇస్తాము, దాని ద్వారా అది యాడ్ అయిపోతుంది. తర్వాత వచ్చిన దాన్ని డైరెక్ట్ దాని చుట్టూ షీట్ అంటే ప్లాస్టిక్ షీట్స్ అదంతా కాదే మనకు చుట్టేస్తుంది అనమాట. ఇది చుట్టేటప్పుడు ఒక 18 నుంచి 32 లేయర్ల లాగా చుట్టూ చుట్టేస్తుంది, అంటే గాలి అసలు పోయే అవకాశం లేకుండా ఉంటుంది. అలా అయింది మనం డైరెక్ట్గా వచ్చేస్తుంది. అంటే ఈ మనం కోసేది తీసుకొచ్చేది చిన్న చిన్న ముక్కలు చేసి అన్నీ కూడా మిషన్తో చేయొచ్చు. కాకపోతే ఆ మిషన్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, లక్షల్లో ఉంటుంది. ఒక మనము అది చూసుకొని మనం తీసుకోవాలి. అంటే ఇప్పుడు లక్షల్లో ఉంటది అనుకున్నప్పుడు 20 పశువులు కాకుండా ఇంకా ఎక్కువ మనకి 50, 100 ఉన్నప్పుడు అంటే కొనడం వల్ల మనకి చాలా ఉపయోగం ఉందండి. చాలా ఉపయోగం అండి. అయితే స్టార్టింగ్ అంటే కంపెనీ బట్టి తయారు చేసే వాళ్ళ బట్టి కూడా ఇది 6.5 లక్షలు 5 లక్షల నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి. దాంతో అంటే దాని కెపాసిటీ అంటే ఒక్కొక్క రోజు ఎంత సైలేజ్ తయారు చేయ దాన్ని బట్టి కూడా అవి పెద్ద పెద్ద మిషన్లో ఉంటే ఒక రోజుకి టన్నుల సైలేజ్ తయారు చేస్తుంది అనమాట మన పశుగ్రాసం ఉంది. ఇలా ఒకవేళ డైరీ ఫామ్ కానీ ఏదైనా పెద్ద ఫామ్ ఉన్నదనుకుంటే అలాంటి వాళ్ళు ఇలాంటిది కొనుక్కుంటే చాలా లాభదాయకంగా కూడా ఉంటుంది. ఓకే, మరి చిన్న సన్నకారు రైతులు ఉంటారు మేడం, మరి వాళ్ళు శైలేజ్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు మనం ముందుగా మాట్లాడుకున్నట్టు మనం కొత్తగా ఏది కొనకుండా ఉన్న వాటితో తయారు చేసుకోవడానికి అంటే డ్రమ్ సైలేజ్, బ్యాగ్ సైలేజ్ లేదా సిమెంట్ రింగ్లు ఉంటాయి కదా, సిమెంట్ రింగ్లని ఒకదానిపైన ఒకటి జోడించి ఆ మధ్యలో భాగాలని మనం సిమెంట్తో పూత పూసి వీటిలలో మనం సైలేజ్ తయారు చేసుకోవచ్చండి. వీటికి మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక పశువుకి 20 కేజీలు ఇవ్వాలనుకోండి, ఒక నెలకి ఎంత 30 రోజులు అనుకోండి, అంటే 600 కేజీలు మనం చూసుకునేటట్టు పట్టేటట్టు ఒక నెలకి 4 నెలలకి ఎంత అవుతుందో చూసుకొని దాని పరిమాణం బట్టి మనం బ్యాగ్ సైలేజా డ్రమ్ సైలేజా లేదా ఈ సిమెంట్ రింగ్ లా మన వీలుని బట్టి తయారు చేసుకోవచ్చు. మేడం, ఇప్పుడు శైలేజ్ తయారు చేసుకోవడానికి బ్యాంకు లోన్స్ ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వం నుంచి ఏమైనా సబ్సిడీలు ఉన్నాయా రైతుల కోసం? అంటే దీనికోసం ఇంకేం రాలేదంటారు? ఇంకా అంటే మన రాష్ట్రంలో సైలేజ్ పైన ఇంకా సబ్సిడీలు అట్లాంటివి ఏమి ఇవ్వలేదు, కానీ లోన్స్ కూడా ఏం లేదంటారు? లోన్స్ కూడా ఏం లేవండి సైలేజ్ కి. సైలేజ్ కోసం అంటే మనం ఇప్పుడు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అని ఉంది కదండి, దానిలో గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహకం ఉంది. దాంట్లో మీరు ఇందులో ఒక భాగంగా ఉపయోగించుకొని మీరు అందులో నుంచి లోన్ తీసుకోవచ్చు, గవర్నమెంట్ నుంచి అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే అలాంటి ప్రత్యేకంగా సైలేజ్ కి అంటూ ఏం పథకాలు ఏం లేవండి. ఏం లేదంటారు. ఓకే, అయితే మేడం ఇప్పుడు చిన్న సన్నకారు రైతుల గురించి చెప్పారు, ఎక్కువ పశువులు ఉన్న వాళ్ళ గురించి కూడా చెప్పారు. అయితే శైలేజ్ వల్ల నష్టాలు కూడా ఉన్నాయని అనుకుంటారు కదా, మరి ఉంటే కనుక ఎటువంటి నష్టాలు ఉంటాయి? మనం ఇంతవరకు మొత్తము ఉపయోగాల గురించే తెలుసుకున్నాం. అయితే దీనికి నష్టాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా నష్టాలు చెప్పుకున్నట్టయితే మనము సరిగ్గా అదమలేదనుకోండి సైలేజ్ చేసేటప్పుడు ఏమైపోయింది, మనం సరే ఏదో మనకు వర్షం పడుతుందో లేదా ఆ సమయం లేదో మనము సరిగ్గా తొక్కలేక దాన్ని అదమలేక అలా నింపేసాం అనుకోండి గుంత, దానివల్ల ఏమవుతుందంటే గాలి ఎక్కువగా చొరబడుతుంది, దాంతో ఏరోబిక్ బ్యాక్టీరియా ఎక్కువగా అయిపోయి ఎక్కువగా బూజుపడి పులుపు వాసన వచ్చేస్తుంది. ఇలా చేయడం వల్ల మనకు అదంతా లోపల మనం సరిగ్గా తొక్కలేదని తెలియదు. ఒకసారి గుంత ఓపెన్ చేసిన తర్వాత నల్లగా మారిపోయి
పులుపు వాసన వచ్చింది అనుకోండి, ఆ సైలేజ్ అంతా పాడైపోయినట్టు. అంటే మనం ఎంత శ్రమ పడ్డది, అంటే పంట పెంచి కోసి ఇదంతా అంటే ప్రాసెస్ చేసిన తర్వాత అదంతా వృధా అయిపోతుంది. అలాగే ఇలాంటిది మనం అంటే తెలిసి తెలియక పశువులకు పెట్టామనుకోండి, నల్లగైన దాన్ని పాడైన దాన్ని, అది పశువు ఆరోగ్యం పైన చాలా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైతే మనము పర్సన్స్ ఆ సైలేజ్ని తీయడము పెడతాము, వాళ్ళ ఆరోగ్యంపై కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. రైట్ మేడం. మాగుడు గడ్డి తయారీ విధానము, అలాగే దానివల్ల ఉపయోగాలు, చివరిలో ఒక నష్టం కూడా ఉందనే విషయం చాలా చక్కగా వివరించారు. స్టూడియోకి విచ్చేసినందుకు ధన్యవాదాలు. ఈ అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం కోసం సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ బి సౌమ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్, అగ్రనమి, లైవ్ స్టాక్ ఫార్మ్ కాంప్లెక్స్, పశువైద్య కళాశాల, కోరుట్ల. ఫోన్ నంబర్ 9505389619.